మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తూ ఉన్నారా? చూడండి, దేవుని వాక్యము మనం పొద్దున లేవగానే వేడి వేడి కాఫీ తాగిన తర్వాత మన మైండ్ ఎట్లా ఫ్రెష్ అవుతుందంటే చాలా బలం వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. కాఫీ కంటే ఫస్ట్ మనము ఏం అలవాటు చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకుంటే అది మంచి బూస్ట్ని ఇస్తుంది. ఆ బూస్ట్ ఎట్లుంటుందంటే నీవు బలపరచబడతావు, నీ ఇంట్లో ఉన్న వారిని బలపరుస్తావు, నీ బంధువులను బలపరుస్తావు, నీ స్నేహితులను బలపరుస్తావు, చాలామందిని బలపరచగలుగుతావు. అలాగే దేవునితో నడుస్తున్న నీకు ప్రత్యేకమైన జ్ఞానము, ప్రత్యేకమైన అభిషేకము, ప్రత్యేకమైన ఒక దేవుని కృప నీ మీద ఉంటుంది. అందుకని ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మనం నడవాలి. మనం ఒక ప్రత్యేకమైన జనం, మనం ఒక ప్రత్యేకమైన కృప పొందిన ప్రజలము కనుక ఆయనతో నడవడం చాలా ప్రాముఖ్యం అనేది నీకు ఆయనతో నడుస్తూ ఉంటే తెలుస్తుంది. కనుక నా మాటలు మర్చిపోకండి. నేను చెప్పేది ప్రతిరోజు కూడా మీరు పాటిస్తూ ఉండండి. అద్భుతముగా ఒకరోజు నీవు లేచి సాక్ష్యము చెప్పబోతున్నావు. ఒక దెబోరాలాగా ప్రభు నిన్ను లేపబోతున్నాడు, ఒక ఎస్తేరిలాగా ప్రభు నిన్ను లేపబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి. ఈరోజు వాగ్దానం ప్రభు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఈరోజు చక్కటి వాగ్దానం ఏమంటున్నాడంటే, మనం చూస్తూ ఉంటే మన హృదయం ఉల్లసిస్తుందట. అంటే దేవుని కార్యములు చూస్తూ ఉంటే దేవుని యొక్క బలమైన అభిషేకము, ఆ వరములు, ఆ యొక్క దీవెన మనం అనుభవిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మన హృదయం చాలా ఉల్లాసముతో, సంతోషముతో నింపబడి గంతులు వేస్తామట. తర్వాత లేత గడ్డి వలె మన ఎముకలు చాలా పుష్టిగా ఉంటాయట, బలముగా ఉంటాయట. అంటే అందుకే చెప్పాను, దేవుని వాక్యం చదువుతూ ఉంటే మనకు క్రొత్త బలము, క్రొత్త అభిషేకము, క్రొత్త తైలము మన మీదకి వస్తూ ఉంటుంది. కనుక ఇది మర్చిపోకండి. వాగ్దానాన్ని మరలా చదువుతూ ఉండండి, ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉండండి. మీ హృదయం చాలా ఉల్లసించబోతున్నది, సంతోషంతో నువ్వు గంతులు వేయబోతున్నావు. అద్భుతమైన కార్యము ప్రభు మన ఎడల జరిగించనై ఉన్నాడు. కనుక ఆయనను స్తుతించడం ఆపకండి, ప్రార్థించడం ఆపకండి, ఆయనతో నడవడం ఆపకండి. ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కాలి. అలా దేవుని చేయబట్టుకొని నడుస్తూ ఉండండి. అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా, ఎంతమంది ఈ వాక్యమును రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో ప్రభువా ఎక్కడ ఉల్లసించలేక, ఎక్కడ బలహీనులై ఉన్నారో ఆ విషయంలో వారికి బలము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. నీ హస్తబలము చేత అయ్యా నీ బిడ్డలు చాలా బలవంతులుగా నీ కృప పొందిన వారుగా ఉందురుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ దీవించబడాలి. ఎవరు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో, ఎవరు ఎగ్జామ్ రాస్తున్నారో బిడ్డలకు చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తినివ్వండి. వారి విద్యలో ప్రభు ఉన్నతమైన స్థాయిలోని బిడ్డలు ఎక్కుటకు సహాయం చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదంలో మేము పలుకుతున్నాం. ప్రభా వారి నోటి నిండా నవ్వు ఉండాలి. ప్రభా ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, సమాధానం వారిని వెంటాడాలి. క్షేమముతో నింపండి అయా. లేత గడ్డి వలె వారి ఎముకలు బలము పొందినట్లుగా కృప చూపించండి. సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము కలుగునుగాకని అయా, కృప కలుగునుగాకని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.